హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ తారమెడలో తాలిబొట్టు కట్టబోతూ ఉండగా ఎస్పీ సూర్య వస్తారు కదా. కృష్ణప్రసాద్ని గగన్ చంపాలని చూశాడని అరెస్ట్ చేయడానికి ఇక చేతికి సంకెళ్ళు వేయబోతూ ఉంటారు. గగన్, శారద అలాగే భూమి ముగ్గురు కలిసి ఎస్పీ సూర్యకి సమాధానం చెప్తూ ఉంటారు. ఇంతలో చెర్రీ, కేపీ అనుకున్నట్టు ప్లాన్ అమలు చేస్తారు. అసలు జరిగిందేంటి అన్నది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ఎస్పీ సూర్య గగన్ చేతికి సంకెళ్ళ వేయబోతూ ఉంటే సంకెళ్ళను పాపం శారద అడ్డుకుంటుంది. ఇటువైపు తారకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో పొగబాంబు ఇక అక్కడున్న ఒక మిషన్ ఆధారంతో చెర్రీ పొగని సృష్టిస్తాడు. ఆ పొగలో కరెక్ట్గా గగన్ భూమి చేతిని పట్టుకొని సంకెళ్లతోనే అక్కడి నుండి కళ్యాణ మండపం నుండి బయటికి పరుగులు వేస్తూ ఉంటాడు. పొగంతా క్లియర్ అయ్యాక భూమి, గగన్ కనిపించకపోయేసరికి నాన్న నేను అనుకున్న ప్లాను సక్సెస్ అయింది. గగన్ అన్నయ్య పెళ్ళిని ఇలా ఆపాలి అని చెప్పి అనుకుంటారు చెర్రీ. ఇక గగన్, భూమి ఇద్దరూ కలిసి పరిగెడుతూ ఉంటే ఎస్పీ సూర్యకి అర్థమవుతుంది ఇద్దరు తప్పించుకున్నారు, వాళ్ళు ఎక్కడున్నా మనం పట్టుకోవాలి అని చెప్పి ఇక ఇద్దరు పరిగెడుతూ ఉంటే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఎస్పీ సూర్య బ్యాచ్. ఇది ఇలా ఉండగా, చూసావా నీ కొడుకు మా ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసి పోలీసుల నుండి తప్పించుకున్నాడు, ఇంకా వాడిని నమ్ముతున్నావు అనగానే ఇంతలో తార వస్తుంది. ఆంటీ, గగన్ గారు ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను, కానీ భూమితో సహా వెళ్ళిపోయాడని బాధేస్తుంది అనగానే ఇంతలో శారద, అమ్మ తారా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఎలాగైనా వాళ్ళు తప్పు చేయలేదని నిరూపణ అవుతుందమ్మా అనగానే, ఛీ, మీరు ఇంతగా మాట్లాడతారో అనుకోవట్లేదు. పూరి, నువ్వు మీ అన్నయ్య వచ్చేదాకా పుట్టింట్లోనే ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇటువైపు తారా, ఇంతలో వీళ్ళకి పుట్టింట్లో ఉండడం అలవాటే తారా, ఇదిగో నా మొగుడు చుట్టూ తిరుగుతూ ఇది ఒంటరిగా ఉండడం, మళ్ళీ నా మొగుడు చుట్టూ రావడం, ఇదిగో ఆయన ఎక్కడున్నాడో అనగానే, మీరా ఆయన ఏ హాస్పిటల్లో ఉన్నాడు అని అంటుంది శారద. ఏ హాస్పిటల్లో ఉన్నాడో తెలిస్తేనే కదా నేను కూడా వచ్చేది, ఇదిగో నీ కొడుకు యాక్సిడెంట్ చేశాడు, ఎక్కడో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడని చెప్పి ఫోన్ వచ్చింది, మా అన్నయ్య వచ్చేసరికి హాస్పిటల్లో కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మీరా. ఇంతలో కేపీ ఎంట్రీ ఇస్తాడు కళ్యాణ మండపానికి. నాన్న, గగన్నయ్య పెళ్ళి అయిపోయింది అనగానే, ఎవరితోరా, మళ్ళీ భూమితోయేనా అనగానే, ఏంటండి మీకు యాక్సిడెంట్ అవ్వలేదా అని అంటుంది మీరా. ఇక పరుగున శారద వచ్చి కృష్ణప్రసాద్ని కౌగిలించుకుంటుంది. మీరు బాగానే ఉన్నారు కదా అనగానే, శారద, నేను బాగా ఉండకపోతే ఏం చేస్తాను చెప్పు, భూమి నా కోడలు, ఎప్పటికీ వాళ్ళిద్దరు భార్యాభర్తలే, ఇక్కడ ఏదో జరుగుతుందని నేను చెర్రీ కలిసి భూమి, గగన్, తారా పెళ్ళిని ఆపేశాము అనగానే, ఇదంతా మీ కుట్రా అని అంటుంది తారా. అవునమ్మా, ఒక పెళ్ళైన వాడని తెలిసి కూడా, ప్రాణం కంటే ఎక్కువగా భూమిని ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా నువ్వు మూడు ముళ్ళు వేయడానికి ఎలా ఒప్పుకున్నావు, ఇదిగో అచ్చం మా మీరాలాగే, మీరా కూడా శారద అనగానే, నీకు శారద పిల్లలున్నారని తెలీదు, అందుకే పెళ్లి చేసుకున్నాను అనగానే, అయ్యో నన్ను క్షమించి మీరా, ఎందుకంటే నీకు తెలియక అపూర్వ వేసిన ప్లాన్లో ఇద్దరం చిక్కుకున్నాము, కానీ ఇక్కడ తారకి భూమి అంటే గగన్కి, గగన్ అంటే భూమికి ఒకరంటే ఒకరికి ప్రాణం అని తెలుసు, కానీ గగన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, అప్పుడు పెళ్ళి కాకముందే వాళ్ళ గురించి నిజం తెలిసి ఇలా పెళ్ళాగిపోవడం మంచిది కదమ్మా అని అంటారు. అంటే మీ అందరూ డ్రామా వేసి మీ పూరిని మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేస్తారా అనగానే, మా పూర్ణి ఏం తప్పు చేసిందమ్మా, మనసావాచా ధృవాన్ని ప్రేమించింది, ఇప్పటిదాకా తననే కోరుకుంటుంది, తను ఒక ఆడపిల్ల, మనస్ఫూర్తిగా తన భర్తని ప్రేమించింది, ఇప్పుడు నిన్ను గగన్ ప్రేమించకపోయినా సొంతం చేసుకోవాలనుకుంటున్నావు, నీకు పూరికి అదే తేడా అనగానే ఇంతలో ధృవ అంటారు, చెల్లి నువ్వేమీ కంగారు పడద్దు, ఇదంతా నాటకం కదా, గగన్ ఎలాగైనా నీ మెళ్ళలో తాలిబొట్టు కట్టేటట్టు నేను చేస్తాను, పదమ్మా, ఇక్కడ ఉంటే నాకు ఇరిటేట్గా ఉంది అనగానే, పదన్నయ్య అని చెప్పి అంటూ ఉండగానే పూరి చేయి పట్టుకుంటాడు ధృవ. ఇక పూరి చాలా సంతోషపడుతూ ధృవతో వెళ్తూ ఉంటుంది.
తారకి మాత్రం కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేకపోతుంది. ఇక తార, పూరి అలాగే ఇటువైపు ధ్రువ ఇంటికి చేరుకుంటారు. ఇక పూరి బయటే ఉండేసరికి, ఏంటి నీకు హారతిచ్చి స్వాగతం పలుకుతానని ఎదురు చూస్తున్నావా అన్నయ్య అనగానే, అమ్మా నువ్వు ఎదురు చూడక్కర్లేదు పూరి అని చెప్పి లోపలికి ఈడ్చుకొస్తారు ధ్రువ. ఏమైందండి అనగానే, చూడు నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించాను, కానీ నా చెల్లికి నీ కుటుంబం అంతా మోసం చేశారు. అలాంటప్పుడు ఇక్కడ నీకు టార్చర్ పెడితేనే కదా వాళ్ళకు కూడా తెలిసేది అనగానే, సభాష్ అన్నయ్య, చెల్లి కోసం అన్నయ్యగా ఈవిడ్ని టార్చర్ పెట్టాలి. భూమి మన కాళ్ళు పట్టుకొని గగన్ని నాకిచ్చి పెళ్లి చేస్తుంది, అప్పుడే కదా రంజుగా ఉంటుంది ఇప్పుడున్న ఎపిసోడ్స్ అని అంటుంది తారా. వదిన నేనేమీ తప్పు చేయలేదు, మీరు నన్ను ప్రేమించలేదా అని అంటుంది పూరి. ప్రేమించాను, మీ అన్నయ్య వాళ్ళంతా ఇలా చేసినప్పుడు నా ప్రేమ చచ్చిపోయింది అని అంటారు ధ్రువ. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇక ఎస్పీ సూర్య నుండి తప్పించుకుంటూ ఒక అడవిలోకి చేరుకుంటారు. అక్కడ చిన్న హోటల్ ఉంటే, ఆకలిస్తుందా భూమి అని అంటారు. నాకంటే మీకే ఎక్కువ ఆకలిస్తుంది అని చెప్పి ఇక ఒక టీ తీసుకొని దానిలో టీ బిస్కెట్లు తినిపిస్తూ ఉంటుంది గగన్కి. గగన్ కూడా భూమికి తినిపించడానికి రెడీ అవుతూ ఉంటే ఎస్పీ సూర్య వస్తారు. ఎస్పీ సూర్య ఇక భూమి గగన్ని షూట్ చేయాలనుకునేసరికి మీడియా మొత్తం భూమి గగన్ చుట్టూ చేరిపోతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి మీడియా ఉండడంతో, ఏం చేస్తున్నారు ఎస్పీ సూర్య గారు, ఇంతకుముందు మీరు ఇదిగో ఈ గగన్ని భూమిని అన్యాయంగా సీక్రెట్గా అరెస్ట్ చేశారని చెప్పి చాలా కథనాలు వచ్చాయి. మీ ఉద్యోగం కూడా ఆల్మోస్ట్ 3 నెలలు సస్పెండ్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళని ఎందుకు వెంటాడుతున్నారు అని అంటారు మీడియా. వీళ్ళ నాన్నని కేపీని చంపాలని యాక్సిడెంట్ చేశాడు అనగానే, నన్నేనా అని అంటారు కేపీ. ఇక అక్కడికి వచ్చి ఒక్కసారిగా ఎస్పీ సూర్య మైండ్ బ్లాంక్ అవుతుంది. చూడండి, నాకు యాక్సిడెంట్ అయిందని మీకు ఎవరు చెప్పారు అనగానే, యాక్సిడెంట్ అయ్యిందని అని చెప్పి అంటూ ఉంటారు. చూడండి, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఎవరో కంప్లైంట్ ఇస్తే నా కొడుకుని కోడల్ని వెంటాడుతున్నారు. ఇతను నా కొడుకు నా కోడలు ప్రాణాలు తీయడానికి ఎవరో నియమించిన ఆఫీసర్లా ఉన్నాడు కానీ ఎస్పీ సూర్య కాదు అని అంటారు కేపీ గగన్ భూమి అని అంటారు. ఇక ఇంతలో గగన్ షాక్ అవుతాడు. అంటే మీకు యాక్సిడెంట్ అవ్వకుండా నాటకమాడారా అనగానే ఇక భూమి అంటుంది, బావా మామయ్యకి మీరంటే ఎంత ఇష్టమో ఇప్పటికైనా అర్థమైందా? నాకు అర్థమైంది, మీ పెళ్ళిని ఆపాలని మామయ్య ఇలా ప్లాన్ వేశాడు అనగానే ఇక గగన్ కోపంగా చూస్తూనే అటు తిరిగిపోతాడు. ఒరే గగన్, నీకు భూమి అంటే చాలా ఇష్టం, భూమికి నువ్వంటే ఇష్టం. ఇక నువ్వు నీ చెల్లి పూరి కోసం ఇదిగో నీ ప్రేమను త్యాగాలు చేయాలనుకున్నావు, కానీ ఈ నాన్న ఏమీ చేయలేకపోయినా ఈ మాత్రం సాయం చేశాడు. చూడండి మీడియా, ఇలాంటి పోలీస్ ఇన్స్పెక్టర్లు ఒక ఉద్యోగం అడ్డం పెట్టుకొని న్యాయంగా వెళ్ళే వాళ్ళని కూడా ఇలా చేస్తున్నారు. వీళ్ళ గురించి మీరు కథలుగా రాస్తారో లేకపోతే అనగానే, మేము ఖచ్చితంగా ఈ ఆఫీసర్ గురించి రాస్తాము అని చెప్పి అంటూ ఉంటారు మీడియా వాళ్ళు. తల దించుకొని ఇక ఏసీపీ సూర్య అడ్డంగా దొరికిపోవడంతో అక్కడి నుండి ఇక వెళ్తూ ఉంటారు. ఇక గగన్ భూమి ఇద్దరిని చూసి, చూడండి, ఎన్ని సమస్యలు వచ్చినా భార్యాభర్తలు విడిపోకూడదు. నేనే ఉదాహరణ. మీ అమ్మంటే నాకు పంచప్రాణాలు, నా పిల్లలంటే నా ఊపిరి. కానీ ఒక చిన్న తప్పు వల్ల ఇప్పుడు జీవితాంతం నా జీవితాన్ని కోల్పోయాను. మీ అమ్మంటే ప్రాణమన్నా నువ్వు నమ్మని పరిస్థితి, కానీ మీ ఇద్దరి పరిస్థితి అలా కాదురా. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు అని చెప్పి కేపీ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, బావా చూసావా మామయ్య మన కోసం ఆలోచిస్తున్నారు అనగానే, భూమి అక్కడ పూరి పరిస్థితి ఎలా ఉందో అనగానే, బావా ప్రేమించిన వారు ఎవ్వరూ ఎప్పుడూ విడిపోరు, ఎందుకంటే పూరి అలాగే ధ్రువ ప్రేమించుకున్నారు అంతే అని అంటూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా శారద జరిగిందంతా శరత్చంద్రకి చెప్పడంతో, అంటే పెళ్లి ఆపడానికి కేపీ ఇన్నిసార్లు ఇలా వేషాలు వేశాడా, ఎందుకు, వాళ్ళ కుటుంబంతో ఇంకా ఏంటి అని అంటూ ఉంటారు. బావా కుటుంబం కోసం ఏదో చేశాను అనుకోవద్దు, అపూర్వ గారు జైలుకి ఎందుకు వెళ్ళారు అని అంటారు కేపీ. ఇంతలో చెర్రీ, మామయ్య
భూమి గగన్ ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకున్నారు మామయ్య. మీరంటే భూమికి చాలా గౌరవం. మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోకే తను విడాకుల కాగితాల మీద సంతకం పెట్టింది. కానీ గగన్ బావ అంటే తనకు చాలా ప్రాణం. తను చచ్చిపోవాలనుకుంది మావయ్య. ఇదిగోండి గగన్ అన్నయ్య పెళ్లి జరిగితే తను వెంటనే చనిపోవాలని నిర్ణయం తీసుకొని లెటర్ రాసి నిజమైన పాయిజన్ తన గదిలో పెట్టుకోవడం నేను చూశాను. కానీ అంతదాకా జరగనివ్వకుండా నేను నాన్న పెళ్ళిని ఆపేశాము అని అంటారు. శరత్చంద్ర ఆలోచనలో పడతారు. చూడండి బావా, నిజం చెప్తున్నాను. శారద, గగన్, పూరి వీళ్ళ ముగ్గురు నాకు కావాల్సిన వారు. కానీ మీ మీద గౌరవంతో, మీరా మీద ఉన్న ప్రేమతో నేను ఈ ఇంట్లోనే ఇల్లరికి అల్లుళ్ళలా ఉన్నాను. మీరు ఏదంటే దానికి డూడు బసవన్నలా తల ఊపుతున్నాను. కానీ భూమి కోసం మీరు మారాలి. అపూర్వ చేసిన ఘోరాలు నేరాలు మీకు తెలిసాయి కదా. అలాంటప్పుడు భూమి ఏ తప్పు చేయలేదని, గగన్ అంటే ప్రాణమని మీరు అర్థం చేసుకోవాలి బావగారు. నేను కోరుకున్నది ఇది ఒక్కటే అని చెప్పి కేపీ తన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇంటికి రాగానే శారద చాలా సంతోషపడుతుంది. అమ్మా, పూరిని తీసుకెళ్లారు కదా అనగానే, అవునరా తీసుకువెళ్లారు. కానీ నీ వల్లే వాళ్ళు ఖచ్చితంగా పూరిని ఏదైనా అనగానే, అత్తయ్య ఎందుకలా అనుకుంటారు? గగన్ బావ నేను పూరి విషయంలో ఏదో ఒకటి చేస్తాంలే అనగానే ఇక శారద వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. పూరి తెలివి తక్కువదేమీ కాదలే బావా, ధృవాని తన కొంగున చుట్టుకుంటుంది అనగానే, నువ్వు నా కొడుకుని చుట్టుకోలేదా అనగానే, చుట్టుకుంటే ప్రతిసారి ఇలా పెళ్లి టాపిక్ ఎందుకు తీసుకుంటారు అత్తయ్య? నేను నాన్నని అనగానే, భూమి నేను కూడా వస్తాను అని అంటారు. బావా, నాన్నకి ఇదేమీ తెలీదు. నాన్నకి ఖచ్చితంగా అన్ని నిజాలు చెప్పి మన ఇద్దరం అనగానే, అలాంటప్పుడు నేను వస్తాను భూమి. మీ నాన్న నన్ను తిట్టినా కొట్టినా భూమిని ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోను, నా ప్రాణం పోయాకే అనగానే, బావా ప్రాణం ఇద్దరిది ఒకేసారి పోతుంది. అలాగే నాన్నని ఒప్పించాక మనం పూరి దగ్గరికి వెళ్దాము, సరేనా అని అంటుంది. భూమిని హక్ చేసుకొని పాపం నుదుటిన ముద్దు పెడతారు గగన్. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.